హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 38వ శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకంలో కామము వివిధ జీవులని ఎలా కప్పివేస్తుంది అనే దాని గురించి మనం గత వారంలో చూసాం. అర్జునుడు అడిగారు అనమాట, ఎలాగా మాకు ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులు బలవంతంగా చేసినట్టు చేస్తాము, అది దేని వల్ల అవుతుందంటే దాని తర్వాత శ్లోకంలో కృష్ణుడు చెబుతారు, అది కామం వల్ల. కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ. అదే నిజమైన శత్రువు. శత్రువులు ఎవరు? మన పక్కింటోళ్ళు, లేకపోతే ఇంకా మనతోటి మాట్లాడకుండా తగాదా పెట్టుకున్న వాళ్ళు కాదనమాట. నిజమైన శత్రువు కామం. ఆ కామం అనేది జ్ఞానాన్ని కప్పివేస్తుంది అన్నమాట. కామంలో ఉన్నప్పుడు జ్ఞానం అనేది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కామం అంటే నేను సొంతగా అనుభవించాలి, ఆనందించాలనే కోరిక. అది ఏదైనా కావచ్చు. ఓన్లీ స్త్రీ పురుషులకు సంబంధించిందే కాదు, ఏదైనా కావచ్చు. నేను నా స్వార్థం కోసం ఆనందించాలి అనే కోరిక ఏదైనా సరే అది కామమే. ఆత్మేంద్రియ ప్రీతి వంశ దాన్ని కామం అంటారు. అంటే మన ఇంద్రియాలని కి సంబంధించి ఆనందించాలనుకుంటే, మన ఇంద్రియాల ద్వారా మనం స్వార్థంగా ఆనందించాలనుకుంటే దాన్ని కామం అంటారు. కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ, అదే కృష్ణుడి యొక్క ఇంద్రియాలకి ప్రీతిని కలిగించాలి అని అనుకుంటే దాన్ని ప్రేమ అంటారు. భగవంతుడికి సేవ చేయాలనుకుంటే అది ప్రేమ. కానీ మన కోసం, నా ఇంద్రియాల కోసం, నేను ఇది తినాలి, నేను ఇది వాసన చూడాలి, నేను ఇది చూడాలి, ఆ నేను దేనిని తాకాలి, ఇవన్నీ కామం అన్నమాట. సో ఆ కామం అనేది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఎలా కప్పివేస్తుంది? ఇక్కడ ఈ శ్లోకంలో 3 ఉదాహరణలు ఇచ్చారన్నమాట. ఎలాగైతే పొగ అగ్నిని కప్పివేస్తుందో, అలాగే ఎలాగైతే దుమ్ము అద్దాన్ని కప్పివేస్తుందో, ఎలాగైతే గర్భము పిండాన్ని కప్పివేస్తుందో, ఈ విధంగా 3 ఉదాహరణలు ఇచ్చారు. ఒక పొగ అగ్నిని కప్పివేస్తుంది, కానీ అది చాలా తక్కువ కప్పివేయటం అన్నమాట. అది అంత దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ అద్దం మీద గనక దుమ్ము పడితే అది కొంచెం ఎక్కువ కప్పివేయటం. కానీ పిండాన్ని, గర్భం, మన కడుపు అనేది లోపల ఉన్న పిల్లవాడిని కప్పివేసింది, మనం చూడని కూడా చూడలేము. ఆ సో ఆ విధంగా ఈ ఏదైతే పొగ మంటని, అగ్నిని కప్పివేస్తుందో దాన్ని మనుషులతో పోల్చారనమాట. మనుషుల్లో కామం తక్కువ ఉంటుంది, కాబట్టి మనలో జ్ఞానం ఎక్కువ. మనం అర్థం చేసుకోగలుగుతాం, ఎందుకు బాధపడుతున్నాను, ఇక్కడికి వచ్చింది ఆనందించడానికి వచ్చానే, ఎందుకు దుఃఖాలే ఉన్నాయి, ఈ విధంగా. అలాగే భగవంతుడు ఎవరు, ఇవన్నీ ఆలోచించగల శక్తి ఉంది, ఎందుకంటే కామం తక్కువ కాబట్టి. అలాగే దుమ్ము అద్దాన్ని కప్పివేసింది, అది కొంచెం ఎక్కువ కప్పివేయటం. కాబట్టి పశుపక్ష్యాదుల్లో ఇది కామం కొంచెం ఎక్కువ అన్నమాట. వాటి జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. ఇవి తినడం, అలాగే నిద్రపోవడం, వాటిని రక్షించుకోవడం, అలాగే అవి ఆడామగ కలవటం, వీటికంటే ఎక్కువ ఆలోచించలేవన్నమాట. తర్వాత గర్భము ఈ పిండాన్ని కప్పివేయటం, ఇది ఎక్కువ కప్పివేయటం అన్నమాట. ఇది చెట్లలో పశుపక్షాదుల్లో ఉన్నంత జ్ఞానం కూడా ఉండదన్నమాట. పశుపక్షాదుల్లో ఎవరన్నా కొట్టడానికి వచ్చారనుకోండి, అవి తిరగబడతాయి. అలాగే ఆ అవి కొంచెం ఆలోచిస్తాయి. ఎవరన్నా ఆ అన్నం పెట్టారనుకోండి, వాటితో కృతజ్ఞత ఉంటాయి. అలాగే వాళ్ళతో ప్రతిస్పందిస్తాయి. తర్వాత ఎప్పుడన్నా వస్తే వాటి గుర్తుపడతాయి. కానీ చెట్లలో ఆ శక్తి ఉండదన్నమాట. ఉన్నా అవి చూయించలేవు. సో ఈ విధంగా ఈ కామం అనేది 3 స్థితుల్లో ఉంటుంది.
ఎక్కువ చెట్లలో, కాబట్టి వాటి జ్ఞానం చాలా చాలా తక్కువ ఉంటుంది. తర్వాత పశుపక్షాదుల్లో ఎలాగైతే దుమ్ము అద్దాన్ని కప్పివేసిందో అలాగా, తర్వాత మనుషుల్లో ఎలాగైతే పొగ అగ్నిని కప్పివేస్తుందో అలా. సో మనుషుల్లో చాలా తక్కువ ఇది, కాబట్టి జ్ఞానం ఎక్కువ మనుషులకి. ఆ జ్ఞానాన్ని కనుక ఉపయోగించుకోగలిగామంటే మనం ఈ జన్మలో ఆ భగవద్ధామానికి వెళ్ళే అవకాశం దొరికిద్ది అనమాట. ఎన్నో జన్మల తర్వాత ఈ మనిషి జన్మ దొరికింది మనకి. దీన్ని గనక ఉపయోగించుకోగలిగితే సరిగా మనకి ముక్తి ప్రాప్తం చెందే అవకాశం దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలియదు. ఆ సంవత్సరాలను మనం ఈ భక్తి మార్గంలో గనక జాగ్రత్తగా ఉంచుకుంటే అంతకంటే అదృష్టం ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం మనం. ధూమం ధూ ఎలా ఉచ్చరించాలంటే ధూమేనా వ్రీయతే వహ్ని. యథా అక్కడ ఆ ఉందన్నమాట. ఆ ఉంది, కాకపోతే ఆని మనం పలకకూడదు. యథాదర్శో మలేనచ యథోల్బనే. యథోల్బెన ఆవృతం అంటే కప్పడం అన్నమాట. ఈ ఆవృతం అనేది మళ్ళీ వచ్చింది, ఫస్ట్ లైన్ లో కూడా వచ్చింది. ఆవ్రీయతే మూడో లైన్ లో కూడా వచ్చింది. యథోల్బేన ఆవృతో గర్భ తథా తేనేదమా ఆవృతం మళ్ళీ మూడోసారి. ఓకే, 3 సార్లు చదువుదాం. ధూమేనావ్రీయతే వహ్ని ధూమేనావ్రియతే వహ్ని. ధూమేనావ్రీయతే వహ్ని ధూమేనావ్రియతే వహ్ని. ధూమేనావ్రీయతే వహ్ని ధూమేనావ్రియతే వహ్ని. యథాదర్శో మలేన చ యథాదర్శో మలేన చ. యథాదర్శో మలేన చ యథాదర్శో మలేన చ. యథాదర్శో మలేన చ యథాదర్శో మలేన చ. ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ ధూమేనావ్రియతే వహ్ని. యథాదర్శో మలేన చ. ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ ధూమేనావ్రియతే వహ్ని. యథాదర్శో మలేన చ. యథోల్బేనావృతో గర్భః యథోల్బేనావృతో గర్భః యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం తథా తేనేదమావృతం తథా తేనేదమావృతం 3-4 లైన్లు చదువుతాం. యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేనావ్రియతే వహ్ని. యథాదర్శో మలేన చ. యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం.
ధూమేన వృతమృతం. ఓకే, మల అంటే ఏంది? మట్టి మలం. మలం అంటే కల్మషం, మట్టి, దుమ్ము, ధూళి, ఇవన్నీ అన్నమాట. ఇవన్నిటిని మలం అంటారు. ఆ గర్భ అంటే గర్భం. ఎక్కడైతే యథ అని వచ్చిందో అక్కడ తథ అని కూడా వచ్చింది. ఈ శ్లోకంలో 2వ లైన్లో మొదట్లో యథ అని వచ్చింది, 3వ లైన్ మొదట్లో కూడా యథ అని వచ్చింది. అదే అక్కడ యథ అని వచ్చింది, అక్కడ తథ అని కూడా వచ్చింది. ఎందుకంటే యథ అంటే ఎలాగైతే, తథ అంటే అలాగా. సో ఎలాగైతే పొగ అగ్నిని కప్పివేస్తుందో తథ అలాగే, ఆ విధంగా అన్నమాట. సో యథ అంటే ఎలాగైతే, తథ అంటే అలాగే. సో ధూమం అంటే పొగనే ధూమం అంటారు. అందుకే మనం ఒక్కోసారి చెబుతారు కదా, ఈ విమానాన్ని ధూమశకటం అంటారు. ఎందుకంటే వెనకాల పొగ వస్తూ ఉంటుంది. ఈ పదాలన్నీ మనం ఆవృతం అంటే కప్పివేయడం. ధూమేన పొగ చేత, ఆవ్రియతే కప్పబడుతుంది. ఆవృతం, ఆవ్రియతే ఇవన్నీ కప్పడమే అన్నమాట, కప్పబడుతుంది. వహ్ని, వహ్ని అంటే అగ్ని. యథా ఎలాగైతే, వలే అని రాశారు ఇక్కడ. ఆదర్శ అద్దము, మలేన ధూళిచే, చ కూడా, యథ వలే, ఉల్బేన గర్భముచే, ఆవృత కప్పబడుతుంది. గర్భ పిండము, లోపల పిల్లవాడు ఉంటాడు పిండ రూపంలో, పైన కడుపు కప్పివేస్తుంది దాన్ని. తత అట్లే, తేన ఆ కామముచే, ఇదం ఇది అంటే జ్ఞానము, ఆవృతం కప్పబడుతుంది. సో 3 ఉదాహరణలు ఇచ్చారు. ఏ విధంగా ఈ 3 కప్పబడుతున్నాయో అదే విధంగా ఈ కామము జ్ఞానాన్ని కప్పివేస్తుంది. సరే, అగ్ని దేనితో కప్పబడుతుంది? పొగ చేత కప్పబడుతుంది. అద్దం దేని చేత కప్పబడుతుంది? దుమ్ముతోట. అలాగే పిండము కడుపు చేత, గర్భము చేత కప్పబడుతుంది. సో అగ్ని పొగతో కప్పబడిందంటే అది ఎవరిని సూచిస్తుంది? ఎవరి జ్ఞానం ని కప్పవేయటం, కామము అనేది ఎవరి జ్ఞానాన్ని కప్పివేస్తుంది? ఆ విధంగా మనుషుల యొక్క జ్ఞానం ఎలాగా కప్పబడిందంటే, కామంతో ఎలాగైతే పొగ అగ్నిని కప్పవేసిందో అలాగా. దానివల్ల చాలా తక్కువ అన్నమాట కప్పివేయటం. మనం అగ్నిని అప్పుడు కూడా చూడొచ్చు. అలాగే ధూళి అద్దాన్ని కప్పివేస్తుంది. ఇది ఎవరిని సూచిస్తుంది? పశువులు, జంతువులు. అలాగే గర్భం పిండాన్ని కప్పివేస్తుంది. అది దేన్ని సూచిస్తుంది? చెట్లు. వాటిలో జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది, చెట్లలో. ఓకే, పొగ చేత అగ్ని. పొగ అంటే ఏ పదం? ధూమేన. అగ్ని వహ్ని, వహ్ని. ధూళి మలేన. అద్దము ఆదర్శ. గర్భము పిండము ఉల్బేన చ గర్భ. కప్పబడినట్లుగా ఆవృతం. జీవుడు అనేది ఇక్కడ రాయలేదు, కాకపోతే అది ఇంప్లాయిడ్ అన్నమాట, అర్థమవుతుంది అది. ఈ కామము
ఈ కామం అంటే ఇదం యొక్క వివిధ దశలచే కప్పబడతాడంటే కూడా ఆవృతం. సో ఈ విధంగా ఇచ్చారనమాట. పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడతాడు. మనుషుల్లో కొంత కామంతో కప్పబడతాం, పశువుల్లో ఇంకా ఎక్కువ కప్పబడటం, అలాగే గర్భము పిండం అది ఇంకా ఎక్కువ, అది చెట్లు. ధూమేన పొగ చేత, అవ్రీయతే కప్పబడటం, అగ్ని, యత వలే, ఆదర్శో అద్దము, మలేన దుమ్ము చేత, యత వలే, ఉల్బేన అంటే కడుపు, ఆవృతో కప్పివేయటం, గర్భ పిండము, తథా అదే విధంగా, తేనే ఇదం అంటే ఈ కామము, ఆవృతం కప్పివేస్తుంది. ఓకే, 3 సార్లు చదువుదాం. ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ, యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ, యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేనావ్రీయతే వైనం యథాదర్శో మలేన చ, ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ, యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేనావ్రీయతే వైనం యథాదర్శో మలేన ఓకే, నేను కూడా ట్రై చేస్తాను. నేను ఫస్ట్ టైం నేర్చుకున్నాను ఇది. ధూమేనావ్రీయతే వహ్ని యథాదర్శో మలేన చ, యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఓకే, ఇంకెవరైనా కంఠస్థం చేసే చెప్పండి. నేను చెప్తాం. చెప్పండి. ధూమేన వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ, యదోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. వెరీ గుడ్. కొంచెం కష్టమైన శ్లోకం ఈరోజు. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి వాణి గారు. ధూమేన వ్రియతో వహ్నిః యథాదర్శో మలేన చ, యతోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి మహాలక్ష్మి గారు. ధూమేన వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ, యదల్బే గర్భ తదా తేనేదామృతం. చూసింది శ్లోకం తప్పకపోతే ఏంటండి? నేను ఇప్పుడే ప్రభుజీ శ్లోకం చూసింది, వాట్సాప్ ఓపెన్ చేసింది. నేను ఓకే, చూడలేదు. సరే సరే. తప్పకపోతే ఏమనుకోండి. బాపాలే. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ, యదోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అండి. ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ, యదోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. ఎక్సలెంట్.
హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అంజమ్మ గారు, తర్వాత భారతీదేవి గారు. ధూమేన వ్రియతే వహ్ని యథా దర్శో మలేన చ యతో యతో యతోల్బేన వృతో గర్భః తథా తేనే దమావృతం. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధూమేన వ్రియతో వహ్ని యదా దర్శో మలేన చ యదోల్బనావృతో గర్భః తదా తేనేదమావృతం. బాగా చెప్పారు. హరే కృష్ణ. చెప్పండి కృష్ణమాంబ గారు. ధూమేన వ్రియతో వహ్ని యదా దర్శో మలేన చ యదల్బో నావృత గర్భ తదా తేనేదమావృతం. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి కళ్యాణి గారు. ధూమేన మ్రియతే వహ్నిః యదా దదర్శో మలేన చ యదల్బో నామృతో వహ్ని గర్భః తదా తేనేదమామృతం. కరెక్ట్.